Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. 2020 పులిట్జర్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. ఇందులో ముగ్గురు ఇండియన్ ఫోటో జర్నలిస్ట్స్ కి ఈ అవార్డు దక్కింది. ఫీచర్ ఫోటోగ్రఫీ కేటగిరీలో వీళ్ళు పులిట్జర్ ప్రైజ్ ని సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురు ఫోటో జర్నలిస్ట్స్ కాశ్మీర్ కి సంబంధించిన వాళ్ళు. దార్ యాసిన్, ముక్తార్ ఖాన్, చెన్నీ ఆనంద్ వీళ్ళ పేర్లు. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ నెలకొన్న పరిస్థితులకు సంబంధించి వీళ్ళు తీసిన ఫోటోలకి ఈ పులిట్జర్ ప్రైజ్ దక్కింది. అసలు ఈ పులిట్జర్ ప్రైజ్ అంటే ఏంటి, ఏ కేటగిరీలో ఇస్తారు, ఎవరికి ఇస్తారు ఒకసారి చూద్దాం. పులిట్జర్ ప్రైజ్ జర్నలిజంలో అత్యున్నత పురస్కారంగా భావిస్తారు. న్యూస్ పేపర్ పబ్లిషర్ జోసెఫ్ పులిట్జర్ పేరు మీదుగా ఈ అవార్డును అందిస్తారు. సాధారణంగా న్యూస్ పేపర్, మ్యాగజైన్ అండ్ ఆన్లైన్ జర్నలిజం, ఫోటో జర్నలిజం అండ్ లిటరేచర్ ఈ విభాగాలకు సంబంధించి ప్రతి ఏటా ఈ అవార్డుని అందిస్తుంటారు. అమెరికాకు సంబంధించిన కొలంబియా యూనివర్సిటీ ఈ అవార్డుని ప్రదానం చేస్తుంది. మొత్తం 21 కేటగిరీస్లో ఈ అవార్డు ఇస్తారు. ఇందులో 20 కేటగిరీస్కి సర్టిఫికేట్ అండ్ క్యాష్ అవార్డు ఉంటుంది. ఒక కేటగిరీలో అయితే గోల్డ్ మెడల్ అందిస్తారు. ఆ ఒక కేటగిరీ గోల్డ్ మెడల్ అందించే కేటగిరీనే పబ్లిక్ సర్వీస్ కేటగిరీ. ఈ ఇయర్ పబ్లిక్ సర్వీస్ కేటగిరీకి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో యాంకరేజ్ డైలీ న్యూస్ తో పాటు ప్రొపబ్లికా అనే మీడియా సంస్థకి ఈ పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో పులిట్జర్ అవార్డు దక్కింది. అలాస్కాలో స్థానిక ప్రజలకి పబ్లిక్ సేఫ్టీ సర్వీసెస్ దక్కడం లేదు అని ప్రచురించిన కథనాలకు గాను ఈ మీడియా సంస్థలకి పులిట్జర్ ప్రైజ్లో గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఇది పులిట్జర్ ప్రైజ్ 2020 డీటెయిల్స్. థ్యాంక్ యూ.